న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండించిన ఉయ్యూరు వైసీపీ నాయకులు. ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నిన్నటి రోజు చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఉండగా కొన్ని దుష్టశక్తులు వారిని ఎదుర్కోలేక చీకటి చాటున ఉండి దాడి చేయడం పిరికిపంద చర్య అవుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. ప్రతిపక్షాలకు ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఏమి చేస్తాము చెప్పి ఓటు అడగాలి, అంతేకాని ఇలా భౌతిక దాడులకు తెగబడటం హేయమైన చర్య. ఈ 5 సంవత్సరాల పాలన నచ్చితే మాకు ఓటు వేయండి అని చెప్పిన పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరూ లేరని, జగన్మోహన్ రెడ్డి దమ్ముగా చేసిన అభివృద్ధి చూపించి ఓటు అడుగుతున్నారని తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి జోగ రమేష్ పోటీ చేయడం ఖాయం అని, కొన్ని దుష్ట శక్తులు ఆయనను ఎదుర్కోలేక సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే మంత్రి జోగ రమేష్కు కూడా భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకులపైన దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి దాడులను ప్రోత్సహించడం వైసీపీ నైజం కాదని సురేష్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలు సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని, పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. ఖండిస్తా ఉన్నాం. మేము వైఎస్ఆర్సీపీ పెనమలూరు కాన్స్టిట్యూన్సీ తరపు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇట్లాగే ఏడుస్తూ ఉండండి, మీరు ఇట్లాగే చేస్తూ ఉండండి. ప్రజల్లో మాకున్నటువంటి సానుభూతి పెరిగి మేము మళ్ళీ మరొకసారి వైనాట్ 175 అయినటువంటి ఏవైతే మా నాయకుడు అన్నాడో ఆ దగ్గరికి టార్గెట్ దగ్గరికి రీచ్ అవుతామని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి హోందాగా రాజకీయాలు చేయండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు ఓట్లు అడగండి. మీరు 14,000 రెఫరెండం పెట్టుకోండి. మేము 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాకు పోయిన తర్వాత 3 సంవత్సరాలు ఉందంటే 36 నెలల్లోనే శ్రీ వైఎస్ జగన్మోహన్ ఎంత చేసేది అనేది మీకు తెలుసు. కాబట్టి దరిదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు ధనం మనీ మనకి డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళింది, పేద ప్రజల అకౌంట్లోకి. వీళ్ళంతా నిన్నటి రోజు చరిత్రలో చీకటి రాత్రిగా మిగిలిపోద్ది. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఉండగా కొన్ని దుష్టశక్తులు ఆయన ఎదుర్కోలేక చీకటి చాటున రాళ్ల దాడి చేయడం జరిగింది. ఎంతమంది ఎన్ని భౌతిక దాడులు చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడినా రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు. వాళ్ళకి అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రజలందరికీ కూడా ఇలాంటి దుష్టశక్తులకి తగిన సమాధానం చెప్తారు. ప్రజాస్వామ్య దేశంలో అనేక పార్టీలు ఉంటాయి, నాయకులు ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే మేము పలానా చేస్తామని చెప్పి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటారు. ప్రజల మనసులను గెలుచుకుని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడాల్సినటువంటి సమయంలో మరి ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వారు ఇటువంటి దాడులు చేయించి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యా ప్రయత్నం చేయటం అని చెప్పేసి అనేది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరిలో కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకి గురవుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు మరి తగినంత భద్రత కల్పించాలి. మరి అటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పేద వర్గాలని ద్వేషిస్తాం. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద బడుగు బలహీన వర్గాలకి, సామాన్యులకి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే వారిని మరి కించపరుస్తూ ఆయన నైజం. మరి ఇటువంటి పరిస్థితుల్లో భౌతిక దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రజల్ని వేడుకున్నారు, నా పథకాలు నచ్చితే నాకు ఓటేయండి అని. మరి అలాంటి దివంగత ముఖ్యమంత్రి గారు కూడా నా పరిపాలన నచ్చితేనే 2009 ఎన్నికల్లో నాకు ఓటేయండి అని ఎన్నికల్లో దిగి అఖండ విజయం సాధించారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈ 2024 ఎన్నికల్లో నా పరిపాలన, నా సంక్షేమ పథకాలు నచ్చితేనే నాకు ఓటు వేయండి అన్నారు. కనుక మరి ఇప్పుడు కూడా 2024లో కూడా మరి వైనాట్ 175 అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించినట్టు అఖండ విజయం సాధిస్తాము. ఇప్పటికే మరి
అంతర్జాతీయ సర్వేలు కానీ, నేషనల్ లెవెల్ సర్వేసులు కానీ, మరి స్థానిక సర్వేలు కానీ మరి అఖండ 139 సీట్ల నుండి 160 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఇవన్నీ వారం లేని ప్రతిపక్షాలు ఇటువంటి మరి దుండుడుకు చర్యలకి పాల్పడుతున్నారు. ఏదైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినట్టు ఏదైతే విద్య, వైద్యం ప్రతి ప్రజలకి అందాలని, అట్టడుగు స్థాయికి మరి ఇది అందాలని ఆశించారో ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు పరిపాలన సాగిస్తున్నారు.